ఇంట్లో ఉన్న గులాబీ చెట్టుకి ఇలా పూలు పూస్తాయా? మా గులాబీ చెట్టుకైతే 5 పూలు, 16 మొగ్గలు ఉన్నాయి ఇవాళ. ఒక పువ్వు మా పాపకి పెట్టి స్కూలుకి పంపించేశాను. ఇంకా ఎందుకు ఇంతగనం పూస్తుంది అన్నది వీడియోలో చెప్తాను. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ ఈ నచ్చితే. కుండీలో ఉన్న మట్టి గురించి చెప్పాలంటే జస్ట్ నార్మల్ మట్టి. ఇంటి ముందు ఖాళీ ప్లేస్‌లో దొరికిన మట్టి తెచ్చి ఇందులో వేసుకున్నాము. నో ఎర్రమట్టి, వర్మి కంపోస్ట్, కోకోపీట్. పొద్దున్న రైస్ పెడతా కదా, ఆ వాటర్ తెచ్చి ఈ చెట్టుకి పోస్తాను. అప్పుడప్పుడు ఈ చెట్టుని చూస్తూ దాంట్లో పురుగులేమన్నా ఉన్నాయా, అసలు ఏంటి అనేది చెక్ చేస్తూ ఉంటా. మొన్ననే ఒక చిన్న బొంత పురుగు కనిపిస్తే దాన్ని తీసి పడేశాను. లేకపోతే అది మొగ్గలన్నిటిని ఫస్ట్ వచ్చే మొగ్గలన్నిటిని తినేస్తది. పువ్వంతా పాడైపోయిద్ది. చెట్టును చూస్తూ ఉండాలి. ఆకుల కింద పురుగులుంటాయి. చెక్ చేస్తూ ఉండాలి. కుండీలో పక్కన ప్లేస్ మట్టి ఖాళీగా ఉంటే కూడా అందులో కూడా ఏదో ఒక చెట్లు పెడతా. బచ్చల కూర అలా ఇలా పెట్టేస్తాను. అవి కూడా మంచిగా పెరుగుతాయి. పూసాక వాటిని చూస్తూ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతా. 3-4 డేస్ తర్వాత మా పాపకు పెడతా.